చేస్తుందని కామ్రేడ్ కె రామకృష్ణ అన్నారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన లౌకిక రాజ్యాంగ పరిరక్షణ సభలో ఆయన మాట్లాడారు. చట్టసభల్లో మైనార్టీలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆరోపించారు. వక్ఫ్ బోర్డు, మైనార్టీలు, క్రిస్టియన్స్ పై కేంద్రంలో బీజేపీ చేస్తున్న దాడులకు రాష్ట్రంలో కూటమి మద్దతిస్తుందని మండిపడ్డారు రామకృష్ణ. లౌకిక రాజ్యాంగ పరిరక్షణ కోసం మైనార్టీలంతా కూడా ఐక్యం కావాలని పిలుపునిచ్చారు. భారతదేశమే. గతంలో చైనా ఉండేది, కానీ ఇవాళ చైనా కంటే ఎక్కువ భారతదేశంలో ఉన్నాం. ఈ 144 కోట్ల జనాభా ఉండడమే కాదు, ప్రపంచంలోనే ఇంతమంది పేదవాళ్ళు ఉన్న దేశం ఎక్కడా లేదు. అది కూడా భారతదేశమే. పక్క మత రాజకీయాన్ని తేవడానికి, మత ఉన్మాదాన్ని రెచ్చగొట్టడానికి, మైనార్టీలు రెండవ శ్రేణి పౌరులుగా చూడడానికి వాళ్ళ ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇది ఒక మతానికి వచ్చిన ప్రమాదం కాదు, మన భారతదేశానికే ప్రమాదం వచ్చింది. ఎందుకంటే ఈ దేశంలో ఎన్నో తరతరాలుగా, వందల సంవత్సరాలుగా అన్ని కులాల వారు, అన్ని మతాల వారు, మనమందరం కూడా అన్నదమ్ముల మాదిరి కలిసి జీవిస్తూ ఉన్నాం. మీరే వాళ్ళని దోచిపెట్టి మళ్ళీ మీరేమంటే అడుక్కుంటున్నారు వాళ్ళని. ఏమని? అయ్యో వారికి చదువు చెప్పి వన్యప్రాణులను వేట